కేరళ ఫిలిం ఇండస్ట్రీని కాస్టింగ్ కౌచ్ వివాదం కుదిపేస్తుంది. తాజాగా మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి స్టార్ హీరో మోహన్ లాల్ రాజీనామా చేశారు. హేమ కమిటీ రిపోర్ట్ తర్వాత మలయాళ నటులపై ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధితులంతా బయటకు వచ్చి తాము ఎదుర్కొన్న వేధింపులను బయటపెడుతున్నారు. ఈ క్రమంలో వరుస వివాదాలతో మోహన్ లాల్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కేరళ ఫిలిం ఇండస్ట్రీని కాస్టింగ్ కౌచ్ వివాదం కుదిపేస్తుంది. తాజాగా మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి స్టార్ హీరో మోహన్ లాల్ రాజీనామా చేశారు. హేమ కమిటీ రిపోర్ట్ తర్వాత మలయాళ నటులపై ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధితులంతా బయటకు వచ్చి తాము ఎదుర్కొన్న వేధింపులను బయటపెడుతున్నారు. ఈ క్రమంలో వరుస వివాదాలతో మోహన్ లాల్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వరుస వివాదాల నేపథ్యంలో మోహన్ లాల్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిలిం కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్ చెప్పండి, వినిపిస్తుందా? ఏదైతే కొద్ది రోజుల క్రితం హేమ కమిటీ రిపోర్ట్ ఉందో అది మలయాళ చిత్ర పరిశ్రమ కుదిపేస్తూ ఉంది. ఈ క్రమంలోనే వరుసగా రోజుకొక వివాదం అనేది ఈ మలయాళ చిత్ర పరిశ్రమలో కనిపిస్తూ ఉంది. చాలా మంది సీనియర్ నటుల మీద నటీమణులు చాలా మంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ హేమ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత చాలా వరకు మా అసోసియేషన్ కి సంబంధించి అమ్మ అనే ఆ నటీనటులకు సంబంధించిన ఏదైతే ఉందో ఆ పాలక మండలికి సంబంధించిన సభ్యుల మీద తీవ్రమైన ఆరోపణలు వచ్చింది. ఒక్కొక్కరిగా కూడా వాళ్ళందరూ రాజీనామా చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఈ రోజు ఈ పాలక మండలి అమ్మ పాలక మండలి కంప్లీట్ గా రాజీనామా చేస్తున్నట్టు మూకుపూడి రాజీనామాలు చేస్తున్నట్టు కూడా కొద్దిసేపటి క్రితం వాళ్ళు ఒక ప్రకటన ఒక నోట్ అయితే విడుదల చేయడం జరిగింది. 2 నెలల తర్వాత ఏదైతే ఈ వివాదం వరుసగా వస్తున్నాయి కాబట్టి పాలక మండలి సభ్యుల మీద ఆరోపణలు వస్తున్న క్రమంలో ఇవన్నీ తేలిన తర్వాత ఒక 2 నెలల గ్యాప్ ఇచ్చిన తర్వాత సరికొత్త పాలక మండలి ఎంపిక జరుగుతుందని చెప్పేసి కూడా దీనికి సంబంధించి ఒక ప్రకటన వాళ్ళు పేర్కోవడం జరిగింది. ప్రధానంగా ఈ నటీనటుల మీద వస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వీటి మీద అమ్మ ఏం చర్యలు తీసుకుంటుంది, మోహన్ లాల్ ఎలా స్పందిస్తారు అని చెప్పేసి తీవ్రంగా ఒక రకమైన నెగిటివిటీ అనేది గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న క్రమంలో ఈ వివాదం అనేది ఇలాగే కొనసాగుతూనే ఉంటుంది అనే క్రమంలో మోహన్ లాల్ కంప్లీట్ గా ఈ పాలక మండలి సభ్యులందరినీ కూడా మూకుమ్మడి రాజీనామాలకి ఆదేశించారు. సో దీనికి సంబంధించి హేమ కమిటీ వచ్చిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత వస్తున్న ఈ విమర్శలు వీటి మీద కూడా కంప్లీట్ గా ఒక న్యాయ విచారణ జరగాలని చెప్పి ఇప్పటికే కేరళ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ కంప్లీట్ ఈ జరుగుతున్న ఈ విమర్శలు ప్రతి విమర్శలు వీటన్నిటిని కూడా పూర్తి విచారణ తేలిన తర్వాత ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు అనేది తేలిన తర్వాత కంప్లీట్ గా కొత్త పాలక మండలిని ఎంచుకోవాలని చెప్పేసి కూడా అమ్మ